వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ఇవాళైతే 31 అందరూ కూడా ఎరకనే 31 అంటే ధూమ్సే దావత్లు చేసుకుంటుంటారు. ఇక దావత్లు అనేసరికి లిక్కర్ అయితే క్వైట్ కామన్ గా ఈ మధ్య కాలంలో తయారైంది. ఇక వెనక కిట్టికి దావత్ అని అంటే ఖచ్చితంగా కలుకుండా ఉండేది. కానీ దాదాపు 5 సంవత్సరాల్లో దావత్ చేసుకోండి కానీ దావత్ వితౌట్ దారు అంటూ ఒక సోషల్ యాక్టివిస్ట్ ఒక మూమెంట్నే స్టార్ట్ చేశారు. అసలు ఆ మూమెంట్ ఎందుకు స్టార్ట్ చేసిండ్రు అండ్ దారు విత్ దావత్ చేసుకోవడం వల్ల ఆయనకు ఉండే ఇబ్బంది ఏంది అసలు, ఇట్లాంటి ముచ్చట్లన్నీ కూడా తెలుసుకుందాం. ఇక నేను ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు ఎవరో అర్థమై ఉంటుంది. ఇక ప్రజెంట్ మనతో స్టూడియోలో చేగు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే కావ్య, హౌ ఆర్ యు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో 5 సంవత్సరాలు కంప్లీట్ అయిందా మీ మూమెంట్? 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది కదా, ఒక్కసారి మనం రీల్ రివైండ్ చేసుకున్నట్టే 5 సంవత్సరాలు వెనుకకు పోదాం. చెప్పండి. అసలు ఎందుకు ఈ మూమెంట్ స్టార్ట్ చేసారు? అంటే మనిషిలో ఏదో ఒక మార్పు రావాలి అంటే గట్టిగా దెబ్బ తగులుతే తప్ప మనం ఆ హ్యాబిట్ని మానుకోవడము లేదంటే ఒక మూమెంట్ స్టార్ట్ చేయడము ఏదో ఒకటి జరుగుతుంటుంది. ఎస్. సో అట్లా మీకు గట్టిగా తగిలిన దెబ్బింది? యూజువల్గా నా అబ్జర్వేషన్ నాకు ఉన్న, అంటే నేను బీయింగ్ ఏ సోషల్ యాక్టివిస్ట్, తెలంగాణలో చాలా యాక్టివ్గా పాల్గొన్న సామాజిక కార్యకర్త ఉన్నది. తర్వాత పర్స్యూ చేస్తున్న క్రమంలో అనేక సమస్యలు పర్స్యూ చేస్తున్న క్రమంలో ఆల్కహాలిజం అనేది ఎవ్రీ సెకండ్ ఫ్యామిలీని ఎఫెక్ట్ చేసి ఉన్నది. వాళ్ళని రిలేషన్స్ ఖరాబ్ అవుతున్నాయి, వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నది, వాళ్ళ ఎకానమీ ఖరాబ్ అవుతున్నది. ఇట్లా కానీ ఇది సమస్యని గుర్తింపబడట్లేదు ఫస్ట్. కాక అదొక ఒక కల్చరల్ విలువగా, హాస్పిటాలిటీకి విలువగా నార్మలే కదా అనే ఒక రకమైన భ్రమ కల్పించబడి ఉన్నది. ఇంకొకటి, నాకు చాలా దగ్గర వాళ్ళు హైలీ టాలెంటెడ్, అలాంటి ఆలోచనలు, అంత స్కిల్ ఇక ప్రపంచంలో ఎవరికి ఉండదు. అంత యూనిక్ థాట్స్ ఉన్న వాళ్ళు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాల్సి ఉండే. బట్ జస్ట్ బికాజ్ వాళ్ళు ఈ ఆల్కహాలిజం ఎఫెక్ట్ వలన వాళ్ళు జీవితంలో కింద పడిపోయారు, మళ్ళీ పైకి ఎదగలేకపోయారు, మరణించారు కూడా. సో ఇలా ఇంత తీవ్రమైన సమస్య, ప్రతి రెండవ ఫ్యామిలీ ఆల్కహాలిజంతో బాధపడుతున్న క్రమంలో దీనికి ఇంత నార్మల్సీ, ఇంత గ్లామరు, ఇంత యాక్సెప్టెన్సీ ఎందుకు అనేది నాకు చాలా ఆలోచింపచేసింది. తర్వాత నేను పర్స్యూ చేస్తున్నప్పుడు నేను ఎక్కడ ఈ సమస్య ఉంది, ఎక్కడ దీనికి మూల కారణం అని వస్తున్నప్పుడు ఎవరు అలవాటైన వాళ్ళు, ఎవరు వాకిన్ అయ్యి ఇక్కడ పోయి వైన్ షాప్ పోయో ఏదో బీర్ షాప్ పోయో తీసుకోరు. ఇలాంటి చిన్న చిన్న గ్యాదరింగ్స్ని ఏమైనా కలిసిండు, చుట్టాల పండుగ, చిన్న చిన్న దావతులలో వాడికి అలవాటు అవుతుంది. అక్కడ ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. తర్వాత అలవాటు కావటము, అది తప్పు చేస్తున్నట్టు కూడా మనకు తెలియకుండా అదొక నార్మల్ థింగ్, అది మన బాడీలోకి వెళ్ళిపోతుంది, మన మైండ్ని కన్విన్స్ చేస్తుంది. అయితే కొంతమంది బయటపడతారు, కొంతమంది దానికి అడిక్ట్ అయ్యి చేసేస్తారు. సో ఇట్లా అయితే మీరు చెప్పిన ముచ్చట బట్టి నాకు ఏమర్థమైందంటే, బాగా మీకు చాలా సన్నిహితంగా ఉండే ఒక క్లోజ్ ఫ్రెండ్, ఒక రిలేటివ్లో దారుకు అలవాటు అయిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వచ్చిందంటారు. ఎస్, అంతేనా? ప్రాణాలు కోల్పోవటము, వాళ్ళ ఫ్యామిలీ సఫరింగ్స్ మీరు కళ్ళల్లో చూస్తున్నారు. క్యారెక్టర్ పోయింది అన్నట్టు, అడక తినటము అండ్ మోసాలు చేయటము. వాడు చాలా మంచివాడు, కానీ ఆయన క్యారెక్టర్ని కింద పడేస్తున్నది. బికాజ్ మళ్ళీ మీదే వినే ఉంటారు, మామూలు టైంలో మంచిగా ఉంటాడు కానీ తాగితే ఇట్లా ఉంటాడు. సో అట్లా 100 స్టోరీలు ఉన్నాయి. సో దీనికి అంతటికీ కారణం లిక్కర్కి అనవసరమైన విలువ, లిక్కర్ కన్జంప్షన్కి అనవసరమైన విలువ ఇవ్వటంతో వచ్చింది. అందుకనే పబ్లిక్ స్పేసెస్లో దీన్ని బ్యాన్ చేయాలి, ఇది వ్యసనము అని గుర్తించబడాలి. ఇంకొకటి, దీనిని సాల్వ్ చేయడానికి ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. అందులో డీఅడిక్షన్ సెంటర్స్ కావచ్చు, ఇంకా స్టెప్ బై స్టెప్ ఇది బ్యాన్ చేయండి లేకుంటే తీసేయండి అంటే అయ్యే సమస్య కాదు. మీరు ఏమంటున్నారు? తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం చేకూర్చేదే మనకి తెలిసిందే. సో అట్లాంటిది బ్యాన్ చేయండి లేదంటే ఇంకొకటి చేయండి అంటే అది పాసిబుల్ అయ్యే పరిస్థితేనా? రాష్ట్రానికి ఆదాయ ఖజానాకి అదొక మూలం. సిగ్గుపడాలి ప్రభుత్వాలు. వాళ్ళ ఆదాయము, వాళ్ళ సంపద ఇంకొక మీన్స్లో క్రియేట్ చేయాలి, ఆలోచన లేకుండా ప్రజల బలహీనతల మీద,
ప్రజల కుటుంబాలని ఆర్థిక వనరులు ధ్వంసం చేసే దాని మీద, వాళ్ళ మోరల్ విలువలని ధ్వంసం చేసే దాని మీద సంపాదిస్తారంటే వాళ్ళు సిగ్గుపడాలి. అట్లా చాలా ఉన్నాయి డబ్బులు వచ్చేయి. వాళ్ళు రెవెన్యూ మన ప్రభుత్వాలకు రెవెన్యూ దీని మీద ఎక్కువ వస్తుంది. ఆ మనీ వేరే విధంగా ఉపయోగపడుతుంది ప్రజల కోసం అని చెప్పుకోవటానికి వాళ్ళు సిగ్గుపడాలి. సిగ్గు లేక చేస్తున్నారు. వాళ్ళు ఒక ఫాదర్‌గా, ఒక పేరెంట్‌గా ఉండాల్సిన ప్రభుత్వాలు ప్రజల బలహీనతల మీద ఆడుకొని వాళ్ళు వైన్ షాపులు, వేలాలు అదేదో నార్మల్ థింగ్‌గా చేస్తున్నారు. వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. వాళ్ళకు ఈ విషయంలో మాట్లాడే ఇదే లేదు. అయితే ఏదో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ తప్పు చేస్తుందేమో కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇదే కొనసాగుతుంది. యాక్ ఆదాయం చేకూర్చే పరిస్థితులు కదా! దాన్ని ఎట్లా మానేసే పరిస్థితి ఉంటదంటారు? అయితే దాన్ని ఎట్లా మనకు బ్యాన్ చేసే పరిస్థితి ఉంటది? దాన్ని ఎట్లా తగ్గించాయి? ఎందుకంటే ప్రతి సంవత్సరం లిక్కర్ వేలాలు జరుగుతూనే ఉంటాయి. షాపులు పెరుగుతూనే ఉంటాయి. ఓపెన్ బార్‌లు, రెస్టారెంట్లు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఏడ తగ్గిన పరిస్థితులు లేవు కదా! లేవు. అదే కదా సమస్య. అయితే ఇది తెలంగాణ రాష్ట్రానికి, ఇంతకుముందున్న ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన విషయం కూడా. దేశం మొత్తము లిక్కర్ ఆదాయం మీద బతుకుతున్నారు. హ్మ్. అయితే ఇది ఆదాయం కూడా కాదు. ప్రజల చైతన్యాన్ని కూడా ఇది కిల్ చేస్తదన్నట్టు. స్పిరిట్ అంటారు కదా! యాక్చువల్‌గా స్పిరిట్ కిల్ చేసే స్పిరిట్ ఇది. హ్మ్. సో, ఈ ప్రభుత్వాలు ఆదాయం ఒక్కటే చూడాలని అనుకుంటున్నాను నేను. వాళ్ళు ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని, వాళ్ళు ఇలాంటి వాటికి అలవాటయ్యి ఒక నిశ్చేతనంగా పడి ఉండటానికి వాళ్ళకి అవసరం అది. అందుకనే వాళ్ళు లిక్కర్‌ని బ్యాన్ చేయరు అనేది నా ఆలోచన. నా ఇప్పుడు అబ్జర్వేషన్. మీరు దావత్ వితౌట్ దారు అన్నారు. అంటే లిక్కర్‌కే మీరు వ్యతిరేకమా? లేదంటే తెలంగాణ సాంప్రదాయంలా కల్లు. ఇప్పటికీ గ్రామాలలో పోతే కల్లే. ఎవరన్నా చుట్టాలొచ్చినా, పక్కాలొచ్చినా ఇంత మటనో, చికెనో వండిన తర్వాత ఖచ్చితంగా కల్లు కుండ ముంగల ఉంటది. తాళ్ళు గూడా ఉన్నాయి. అవును. అంటే వాటికి కూడా మీరు వ్యతిరేకమేనా? ఇప్పుడు ప్రకృతి సహజంగా వచ్చిన దానికి నేనెట్లా వ్యతిరేకమైతా? అది హ్మ్. ప్రకృతికి నేనెట్లా అది వ్యతిరేకం? కూడా తాగొద్దంటారా? నేనేం తాగమంటారా? వ్యతిరేకం కాదు. ఆ! ఒకవేళ అది ప్రకృతి సహజంగా ఉందా లేదా అనేది హ్మ్. వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. హ్మ్. సో, అందులో కల్లు ఉందా? హ్మ్. డైరెక్ట్ చట్నీ నుంచి వచ్చిందా? హ్మ్. అందులో ఏం కలిపినరా? హ్మ్. అది ఎంతవరకు డీకంపోజ్ అయ్యి ఉన్నది? ఎంత హ్మ్. స్టేమ్ ఉంది? హ్మ్. దానిని ఒక కుండ కల్లుని ఎన్ని రమ్ములు చేసిర్రు? హ్మ్. ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. కల్లు అనేది హ్మ్. అది చాలా బ్రాడర్ టర్మ్ ఇప్పుడు. హ్మ్. మనకు ఎన్ని చెట్లున్నాయి? హ్మ్. ఇంతమందికి ఎట్లా సర్వ్ చేస్తున్నారు? హ్మ్. అదో పెద్ద టాపిక్. హ్మ్. సో, అది అది కల్తీ కాని కల్లు అయితే నీకు ఇంపాసిబుల్ దొరకటం. హ్మ్. అది చాలా రేర్. హ్మ్. ఒకవేళ ప్రకృతి సహజంగా ఇచ్చింది కన్జ్యూమ్ చేస్తామంటే నాకేం అభ్యంతరం ఉంటది? హ్మ్. ఐయామ్ నాట్ అగైన్స్ట్ ఎనీ నేచర్ కదా! హ్మ్. నేను నేనేమి ఎగనెస్ట్ కాదు. నేనేమంటున్నానంటేనే మన బయటి నుంచి వచ్చే అంటే ఇప్పుడు మత్తు కలిగించే పదార్థాలకు వ్యతిరేకం. అది ఎలాంటి మత్తయినా కానీ. మనకున్న బాధలు, మనకున్న సంతోషాలు, సెలబ్రేషన్స్ అన్నిటికీ ఇది యాడ్ చేయటం వలన మనకు ఏమీ హెల్ప్ కావట్లేదు. ఉల్టా మనం లూజ్ అవుతున్నాము. మన ఆర్థిక వనరులు పోతున్నాయి. మనకు హెల్త్ పోతున్నదనేది నా కన్సర్న్. కల్లుకేం వ్యతిరేకం కాదు. హ్మ్. కల్లు ఇన్ ద సెన్స్ కోర్ట్‌లో ప్రకృతి సహజంగా, హ్మ్. ప్రకృతికి దగ్గరగా, హ్మ్. చెట్టు నుంచి హ్మ్. అది హ్మ్. కలిపింది కాదు. కల్లుకున్నకైతే వ్యతిరేకం గాదు. కల్లుకేం కాదు. మరి ఒక ట్రెడిషన్‌కి లేదంటే తెలంగాణలో ఉండే సాంప్రదాయానికి చుట్టాలొచ్చినా, పక్కాలొచ్చినా రాంగానే చాయ్ ఎట్లిస్తరో, ఎళ్ళిన తర్వాత దావత్ జేసుకునుడు. చాలా రోజుల తర్వాత కలిసిన తర్వాత, లేదంటే ఏ చిన్న దావత్‌లైనా. గానీ అందులో వైన్ ఉండడం గావచ్చు, కల్లు ఉండటం గావచ్చు, చాలా సహజంగా మారిపోయింది. అకేషనల్‌గా. సో, దాన్ని గూడా వ్యతిరేకించడమేనా? ఎగ్జాక్ట్‌గా నేను అంటే అదే ఈ పాయింట్ కదా! ట్రెడిషన్‌కి మీరు వ్యతిరేకమా? అదే పాయింట్ మీద కదా నన్ను మీరు ఏమేమి ప్రభావితం చేశావంటే, హ్మ్. ఇది ఒక కల్చరల్ యాక్సెప్టెన్సీ వచ్చిందనే నా బాధ. హ్మ్. ఇది ఇదివరకు వ్యసనం అనే ఉండే హ్మ్. మా చిన్నప్పుడు. హ్మ్. అమ్మో! తాగుతున్నారు. ఇప్పుడు సెలబ్రేషన్ అయిపోయింది. హ్మ్. అది చొప్పించబడ్డది. అదేమీ ముందు నుంచి లేదు. సో, అది చొప్పించబడ్డది. మనం మంచిగా తిని ఎంజాయ్ చేయటము, సెలబ్రేట్ చేసుకోవటము, పండగను చేసుకోవటము అనే దాంట్లో ఇది అనవసరంగా వచ్చి పడింది. దీనివల్ల ఎప్పుడు సెలబ్రేషనే కాదు. గొడవలైతాయి. పాత కక్షలు వస్తాయి. మీరు చూడండి మనము 99% ఫంక్షన్‌లల్లో ఇది తీసుకున్నాకనే పాత కక్షలు, పాత గొడవలు రచ్చ రచ్చ అయ్యేది హ్మ్. ఈ లిక్కర్ చేయబట్టే. హ్మ్. మామూలుగా మంచిగా
మంచిగా మటన్ తింటాడా, వెజ్ తింటాడా, లేకుంటే డ్యాన్స్లు వేస్తాడా, చుట్టాలను పలకరిస్తాడా, అదంతా సెలబ్రేషన్ మూడు, సంతోషం మూడు. ఉమ్, ఇది తాగినాకనే గొడవలు అవుతాయి. ఉమ్, సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేదే ఇప్పుడు క్వశ్చన్. ఇది వద్దు అనేదే నేను చెప్తున్నాను. అదే కోర్ ప్రశ్న అడిగారు, నేను చెప్పేది కూడా అదే. అది లేకుండా ఎంజాయ్ చేయండి, సెలబ్రేట్ చేసుకోండి, పండగ చేసుకోండి. ఈరోజు వచ్చే 31st కూడా హాయిగా ఎంజాయ్ చేయండి. ఆ లిక్కర్కు ప్రాబ్లం లేకుంటే ఇంత పోలీస్ ఎందుకు, ఓఆర్ఆర్లు భయం ఎందుకు, ఫ్లైఓవర్లు ఎందుకు, ఇంత వ్యవస్థ ఎందుకు అలర్ట్ అవుతున్నారు? అది చెడు చేస్తుంది. మనలో ఉన్న జంతు ప్రవర్తన ఇన్స్టిగేట్ చేస్తుంది, ట్రిగ్గర్ చేస్తుంది. అది మనం నార్మల్గా ఉంచనీయట్లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో సెలబ్రేషన్ కాదు, అది ఎంజాయ్మెంట్ కాదు, అది మనం నాశనం చేసేదే. ప్రాబ్లం ఏంటంటే మనిషికి ఐ ఛాలెంజ్, సాధారణ వ్యక్తికి, సాధారణ భారతీయుడికి, సాధారణ తెలంగాణ పౌరుడికి ఒకవేళ దాని బారిన పడితే దాని నుంచి బయటపడే విల్ పవర్ లేదు. ఇంపాసిబుల్. అంత క్యాప్చర్ చేస్తుంది. అందుకని అసలు మీరు అలవాటే కావద్దు. ఎక్కడ అలవాటవుతుంది? సమూహాలలో, ఫంక్షన్లలో, దావతులలో అవుతుంది, పబ్లిక్ స్పేసెస్లో అవుతుంది. పీర్ ప్రెషర్. ఏం కాదు, చుట్టాను ఇంత తాపియమని వాడంటాడు, లేకుంటే మేము తాగుతూ నువ్వు తాగమని వీళ్ళంటారు. సో అదొక రకమైన పీర్ ప్రెషర్ అంట. అది తాగకపోవటాన్ని ఒక రకమైన ఇన్ఫీరియర్ విలువగా మార్చేసాను. అవునా? అవును కదా. ఇప్పుడు దోస్తులలో నువ్వు తాగలేదంటే వాడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. వాడిని ఏదో విధంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి, పీర్ ప్రెషర్ చేసి వాడితో అలవాటు చేపిస్తారు. ఇక్కడి నుంచి వాడు చిన్న చిన్నగా వాడికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? సెలబ్రేషన్ అంటేనే, సంతోషం అంటేనే, ఆనందం అంటేనే, పండగ అంటేనే ఇది ఉండాలనే ఒక రకమైన మెసేజ్, ఒక రకమైన మైండ్కి ఒక రకమైన సిగ్నల్స్ పోతున్నాయి. సో వాడికి చిన్నగా ఏదన్నా కలిసినా, జాబ్ పోయినా, లేకుంటే ఇంకేదన్నా అకేషన్ అయినా, విచారం ఉన్నా, సంతోషం ఉన్నా, అన్నిట్లో వాడు దాన్ని చేసుకుంటాడు. దానివల్ల సంతోషం రాదు, ఏం పర్పస్ సాల్వ్ కాదు. మేబీ ఆ సమయానికి కొంచెము కామ్ డౌన్ కావచ్చు, కానీ సమస్య అయితే పోదు. ఆ కామ్ డౌన్ చాలా డేంజరస్ కామ్ డౌన్. సమస్యకు సొల్యూషన్ దొరకదు. మీరు సమస్య నుంచి పారిపోతున్న సొల్యూషన్ అది చాలా ప్రమాదకరం. అటువైపు ఆలోచించనేకూడదు అనేది నా మూమెంట్ ప్రధాన లక్ష్యం ఇది. సో ఈ మూమెంట్లో ఇందాక మీరు చెప్పారు, దీనికి సంబంధించి నేను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన, చాలా స్టడీ చేసిన. సో యంగ్స్టర్స్ పరిస్థితి ఎట్లా ఉంది? యాక్చువల్గా ఒక రకమైన ఏంటంటే నెగిటివిటీకి ఎక్కువ ప్రచారం ఉంటుంది కాబట్టి అయితే వాళ్ళకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన పీర్ ప్రెషర్ అంటారు కదా, వాళ్ళు ఇప్పుడు డ్రగ్స్ కూడా వెళ్ళిపోతున్నారు. సమస్య ఇది మందు దాకా ఉండట్లేదు, అది మందు కూడా దాటి ఇంకా ఎక్కువ కిక్కు, ఇంకెక్కువ ఆనందానికి. అదంతా ఒక రకమైన క్రేవింగ్, లేకుంటే అట్లా చేయటం వల్లనే మనం ఎంజాయ్ చేస్తున్నాము. మన ఎనర్జీస్ని మనము ఒక రకమైన లైఫ్ని ఎంజాయ్ చేయటం అనే ఒక రకమైన భ్రమలో ఉండి అట్లా చేస్తున్నాం అన్నట్టు. అది అక్కడ కూడా డ్రగ్స్ దగ్గర కూడా ఆగదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి కాలేజెస్లో, ప్రతి ఇన్స్టిట్యూషన్లో. అసలు మనము రాత్రిపూట బయటికి పోతే ఎంత డేంజర్గా ఉంటుంది. ఈరోజు చూడండి ఎంత ఘోరంగా ఉందో. సెలబ్రేషన్ భయపడదా? మనం పోలేం బయటికి, నార్మల్ పర్సన్. ఎందుకు ఆ మాట అంటున్నారు? ఎందుకంటే పబ్స్, క్లబ్స్ అన్నీ ఫుల్ ఎంజాయ్మెంట్, లైటింగ్స్ అండ్ న్యూ ఇయర్కి జోష్, వెల్కమ్ చెప్పే పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒక ప్రిపరేషన్లో ఉన్నారు కదా, ఎందుకు భయపడతారు పోవడానికి? బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్, సచ్ ఏ వైబ్రెంట్ ఎన్విరాన్మెంట్. మంచిగా ఎంజాయ్ చేయాలి, మ్యూజిక్ పెట్టుకొని మంచిగా డ్యాన్స్ చేసుకొని కొత్త సంవత్సరాన్ని పాజిటివ్గా చేయాలి. కానీ నువ్వు తాగి పడిపోతున్నావు, అది ఎంజాయ్మెంట్ కాదంటున్నాను నేను. మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, మంచిగా డ్యాన్స్ చేయండి, యువకులు అందరూ మంచిగా ఎంజాయ్ చేయండి. కానీ దీనివల్ల మీకు వచ్చేది లేదే లేదు. ఏమొస్తుంది నాకు అర్థం కాదు. అది ఒకవేళ వస్తే తాత్కాలికంగా వస్తుంది, అది దానివల్ల లాసే కదా. ఎంతమంది రోడ్ల మీద రేపు చూడండి, ఎంతమంది కింద పడిపోతారు, ఎంతమంది ఫ్లైఓవర్లు ఎక్కిస్తారు, ఎంతమంది ఫుట్పాత్ల మీద ఎక్కిస్తారు. అంత అవసరం ఏముందని. అది ఎట్టి పరిస్థితుల్లో సెలబ్రేషనే కాదు, అది డిస్ట్రక్షన్. అది మనను చంపుతున్నది. సో మీరన్నారు సెలబ్రేషన్ అంటే లిక్కర్ ఉండాలి,
అనేదే ఒక రకమైన రాంగ్ నోషన్ అని నేను అంటున్నాను. నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు లిక్కర్ దాకా ఆగలేదు కదా, గంజా, డ్రగ్స్, ఇంకేమేమో పేర్లు, అక్కడ కూడా ఆగదు. ఇంకేదో హైయెస్ట్ కిక్ కావాలి, ఇంకేదో కిక్ కావాలి, ఇంకేదో కిక్ కావాలి. అది ఆర్డినరీగా డ్రగ్స్ ఆగితే మనని వాడి క్యారెక్టర్ పోవటము, అండ్ అది దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కూడా కారణమవుతుంది. ఎందుకంటే డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు పండిస్తారు, ఎలాంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతారు. అందుకనే ఎలాంటి మత్తు పదార్థాలు, ఎలాంటి వాటికి ఒక రకమైన అది ఒక ఎండోర్స్ చేయొద్దు, దానికి గ్లామర్ ఇవ్వద్దు, దానికి యాక్సెప్టెన్స్ చేయవద్దు. సో ప్రభుత్వము దీని మీద, ఈ రెవెన్యూ మీద ఆధారపడటము మానుకోవాలి. మీడియా, సినిమా, ఎవరైనా కూడా వాళ్ళు కూడా దీనిని గ్లామరైజ్ చేయటము, దీనికి ఒక యాక్సెప్టెన్స్ తేవటము, అలాంటి సీన్స్ క్రియేట్ చేసి ఇది పర్వాలేదు, ఇది మా కల్చరు అని చెప్పుకోవటం అన్నిటినీ బంద్ చేయాలి. అప్పుడే మళ్ళీ పాత ఆలోచనలు, ఇది వ్యసనము, దానికి దూరంగా ఉండాలి అనే ఆలోచనలు వచ్చి చిన్నగా పబ్లిక్ స్పేసెస్ నుంచి లిక్కర్ పోయే అవకాశం ఉంది. అంటే ఇక మీరు చెప్పే మాటలకి హైదరాబాద్లో ఉండే పబ్బులు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు అన్నిటికీ తాళం వేసేయాలంటారా? పబ్బులు అన్నిటికీ ఎంజాయ్ వితౌట్ లిక్కర్ అంతే. ఇక అవి ఉన్నాయి పబ్బులు, క్లబ్బులు మీకు ఎరకనే, అక్కడ ఏముంటుందని నాకు కూడా ఎరకనే, చూసే వ్యూవర్స్ మీకు కూడా ఎరకనే. మరి అన్నిటికీ తాళం వేసేయాలా? సమాజం నాశనం అయిపోతుంది, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, డ్రగ్స్ ఇలాంటి వాటి వల్ల దేశ రక్షణ ఇది ప్రమాదంలో పడింది. సో ఆనందం అనే ఒక చిన్న ఆనందం గురించి, ఆనందం అందులో వస్తుంది అనేది రాంగ్ నోషనే. మళ్ళీ అది కూడా కరెక్ట్ కూడా కాదు. అది ఎవరు క్రియేట్ చేశారు? కాస్మోపాలిటన్ సిటీ, మెట్రో సిటీ, ఎంజాయ్ అంటే కదా పబ్లో పోయి ఎంజాయ్ చేయడమే. సో ఇవన్నీ కాదు. ఎంజాయ్ అంటే తిని తాగటం కూడా కాదు. ఎంజాయ్కి వంద అకేషన్స్ ఉన్నాయి, 100 సందర్భం. మంచిగా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో తిన్నా సరిపోతుంది. లాంగ్ డ్రైవ్ తాగకుండా పోయి ఎక్కడ పల్లెలలో ఎంజాయ్ చేసినా సరిపోతుంది. టెంపుల్కి పోయినా సరిపోతుంది, టెంపుల్లో భజన చేసినా సరిపోతుంది, నీవు మంచిగా డ్యాన్స్ చేసినా సరిపోతుంది. 100 ఉన్నాయి. సెలబ్రేషన్ ఒకటి పబ్బే అని ఎందుకు అంటున్నారు? అస్ అ వెరీ రాంగ్ నోషన్. అది ఒక రకమైన నాకు తెలిసి లిక్కర్ కంపెనీలు కొంతమంది మనని మిస్లీడ్ చేస్తాయి. అందులో ఏం ఆనందం ఉండదు. ఒక రకమైన వాళ్ళు ఒక సేల్స్ టెక్నిక్ లేకుంటే ఒక రకమైన భ్రమని క్రియేట్ చేసి దాన్ని అమ్ముకుంటున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో ఎంజాయ్ కాదు. అందులో పడిపోతే మనకు నాశనం అన్నట్టే. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీ కూడా ఎరకని, నా కూడా ఎరకనే. ఇక మందుదాయి బయటకు పోయేటోళ్ళకైతే ఇంకా చాలా స్పష్టంగా తెలుసు. ట్రాఫిక్ పోలీసులు చాలా సిద్ధంగా, చాలా కేర్ఫుల్గా, చాలా స్ట్రిక్ట్గా కూడా ఉంటారు. ఇవాళ రేపు 2 రోజులు, మిగతా రోజులు కూడా ఉంటారు. కానీ ఇవాళ రాత్రి అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రంక్ చేసి డ్రైవ్ చేయొద్దు, పానాలు పోతాయి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు జనాల్లోకి తీసుకుపోయారు. ఫైన్ల రూపంలో తెలిసేటట్టు చేసిర్రు. ఇక రిపీటెడ్గా చేసేటోళ్ళని తీసుకుపోయి కోర్టులో కూడా నించోబెట్టారు. సో ఇది సరిపోదా అవేర్నెస్ కోసం? ఇది ప్రివెంటివ్ మెజర్స్. అంటే ఇవేంటంటే తాగండి కానీ బయట తాగకండి అంటున్నారు. తాగటాన్ని వాళ్ళు ఏమి వ్యతిరేకించట్లేదు. నేనేమంటే మూలంగా తాగటమే వద్దు అని అంటున్నా. ఇది కంపల్సరీ కావాలి, లేకుంటే ఒకటి తాగి 100 మందిని చంపితే ఎట్లా? సో దిస్ ఈజ్ వెల్కమ్. నేను ఇంకా బ్రాడర్గా మాట్లాడుతున్నా. అసలు తాగుడు అనే ఆలోచననే వద్దు అని, మన సెలబ్రేషన్స్లో అలాంటివి వద్దు అనేది. పోలీసులు ఫైన్స్ వేయటము, చాలా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోవటము, ఆ తాగి సోయి లేకుండా ఉండే వాళ్ళని కంట్రోల్ చేయటము, ఎక్కడెక్కడ ఇబ్బందులు అవుతాయి ఫ్లైఓవర్స్ దగ్గర, మెయిన్ రోడ్ల దగ్గర కొంచెం స్మూత్గా ఓపెన్గా ఉన్న దగ్గర, లేకుంటే ఎక్కడైతే లైటింగ్స్ అవి లేవో, ఎక్కడైతే కొంచెం మూమెంట్తో ప్రమాదకరమైన పరిస్థితి ఏరియాలు ఉంటే అక్కడ పెట్రోలింగ్ చేయటము చాలా అవసరము. అది బాగానే చేస్తున్నారు, అందులో ఏం లేదు. నేను వాళ్ళ పైన ఉన్న ఆలోచన అసలు ఈ గొడవంతా ఎందుకు అని ప్రజల నుంచే అది మనం మైనస్ చేసేస్తే మంచిగా వాళ్ళకేం టెన్షన్ ఉండదు కదా. వాడు తాగడు, మామూలుగా ఈరోజు ఇప్పుడు నేను ఆఫీస్కి ఎట్లా పోయినామో ఎట్లా వస్తున్నామో డే టైము నార్మల్గానే ఈరోజు నైట్ కూడా వస్తున్నాడు అంటే వాళ్ళకంత ప్రెషర్ ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. సో నేను అనేది అసలు మన లైఫ్లో ఇది తీసేసి ప్రత్యామ్నాయం ఏమిటి అనేది పెద్ద క్వశ్చన్.
దానికి మనం అందరము లైక్ మైండెడ్ పీపుల్ అందరూ బ్రెయిన్ స్టార్మ్ చేయాల్సింది. సరే ఇది మన మీద వచ్చి పడ్డది. అరే ఇది ఆనందం కదా! మరి నువ్వు మనకు ఇక చుట్టాలొస్తే కొంత పోయకుంటే ఎట్లా? లేకుంటే పబ్‌కి పోకుంటే ఏదో మిస్ అయితున్నట్టు ఒక రకమైన బెంచ్ మార్క్స్ ఏర్పడి ఉన్నాయి. ఒక రకమైన భ్రమలలో ఉన్నాం కదా! సో, వాటికి మనం తప్పకుండా ఆల్టర్‌నేట్స్ కనుక్కోవాల్సిందే. అది నా ఒక్కడి వల్ల అయితే కాదు. ఇంకా కన్సర్న్ బ్రెయిన్ స్టార్మ్ చేయాల్సిందే. ఎందుకు అంటే చాలామంది పెద్ద పెద్ద క్రికెటర్సు, పెద్ద పెద్ద సెలబ్రిటీసు సోడా రూపంలో, ఇంకేదో రూపంలో దాన్ని ఎండోర్స్ చేసి వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కదా! అంత కోట్ల డబ్బులు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేసి తాగండి అని చెప్తున్నారు కదా! దానికి ఎగనెస్ట్‌గా నేను మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మీరు తాగకూడదు అంటే, నేను ప్రచారం చేస్తున్నా కానీ దీనికి ఆల్టర్‌నేట్స్ కావాలి అనేది ఏమి ఆల్టర్‌నేట్స్ అనేది మనం ఆలోచన చేయాలి. నేను మీ మీడియా ద్వారా, మీ ఛానల్ ద్వారా చెప్పేదదే. మీరు కొన్ని ఆల్టర్‌నేట్స్ కనుక్కోవటానికి నాకు సహాయం చేయండి. డెఫినిట్‌గా వి విల్ ఫైండ్ ఎ సొల్యూషన్. వి విల్ ఎరాడికేట్ ఇట్. ఎందుకంటే అయితే ముందుగాల ఆల్కహాల్ అన్నారు. దారు తాగొద్దు దావత్లు అన్నారు. కల్తీ కల్లుకి కూడా నేను వ్యతిరేకం అన్నారు. ఏంటండి ఇప్పుడు కూల్ డ్రింక్స్ కూడా తాగొద్దు అంటున్నారు. సోడాలు కూడా వద్దంటున్నారు. మరి ఏం తాగాలి? సరే మందు ప్లేస్‌లో ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు అరే చేగో చెప్తున్నారు కాబట్టి ఏదో కొంత మనం మార్చుకుందాం. మనలో అలవాట్లను మార్చుకుందామని అప్పుడప్పుడు అనుకుని ఉంటారు. వైన్ వద్దు. ఈ న్యూ ఇయర్ మేము సోడాతోటి చేసుకుంటాం. ఈ న్యూ ఇయర్ మనం కూల్ డ్రింక్స్ ఇక నేను పేర్లు చెప్పాను కానీ కొన్ని కూల్ డ్రింక్స్ అనేవి చేసుకుందామని. ఇప్పుడు కూల్ డ్రింక్స్ కూడా తాగొద్దంటే పాపం వాళ్ళు ఏం తాగాలి మరి? నీళ్ళు మజ్జిగ అయితే తాగుకుంటా వెల్కమ్ చెప్పుకోలేరు కదా పార్టీలా. దట్స్ ఛాలెంజ్. అదే ఇప్పుడు మీరు అడగకముందే నేను చెప్పింది ఛాలెంజ్ అదే. ఎట్లా మనము ఎంజాయ్ చేయాలి ఇలాంటి ఎక్స్టర్నల్ సోర్సెస్ లేకుండా అనేదే ఛాలెంజ్. నేనైతే ఎంజాయ్ చేస్తున్నా మంచిగా. మరి ఆ సీక్రెట్ మా వ్యూవర్స్ కూడా చెప్పండి. అది మనసులోనే ఉంటుంది. దట్స్ లైక్ మరి మారాలి అంటున్నారు. సీక్రెట్ చెప్పకపోతే ఎట్లా మారుతారు? సీక్రెట్ అంటే ఐ ఫీల్ నేను మూమెంట్ ఇప్పుడు మీతో మూమెంటే ఎంజాయ్ చేస్తాను. కూర్చొని మంచిగా తింటే ఎంజాయ్ చేస్తాను. మంచిగా ఒక చాయ్ తాగితే ఎంజాయ్ చేస్తాను. కాఫీ తాగితే ఎంజాయ్ చేస్తాను. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ డ్రగ్స్ లేకుంటే లిక్కరు, సోడా ఇట్లా దీన్ని బ్రాడర్గా తీసుకెళ్తే మనకు సమస్య తీవ్రత తగ్గిపోతుంది. సరే దారు తోటి వద్దు అన్నారు. ఓకే డన్ మంచిదే. కాకపోతే కూల్ డ్రింక్స్ కూడా మరి ఎందుకు వద్దంటారు? అందులో అయితే మత్తు ఉండదు కదా తాగంగానే నిష వచ్చి కావడానికి. ఇప్పుడు కూల్ డ్రింక్స్ వద్దు అనే కాన్సెప్ట్ వేరే ఉన్నది. ఎందుకంటే అందులో ఎక్కువ షుగర్ ఉన్నది. దాన్ని అది చిన్న అది మనకు తెలియకుండానే మన బాడీలో ఎఫెక్ట్ ఇస్తున్నది అనే థింగ్. అది కెమికల్లీ ప్రాసెస్డ్ అయి ఉన్నది. సో అందుకనే అన్నది దానికి మత్తు అని కాదు. దానికి కారణాలు దాంట్లో ఉన్న షుగరు, దాంట్లో ఉన్న ఇంకా వేరే కెమికల్ పదార్థాల వలన ఆ కన్జంప్షన్ మనం ఎవ్రీడే చేస్తున్న దాని పట్ల వస్తుంది. సో మరి ఆ కాన్సెప్ట్లు అవి వద్దు అనే దాంట్లో వందలు ఉన్నాయి. ఏంటంటే మనం ఒకటి తీసుకున్నప్పుడు మనం ఒకటి కన్జ్యూమ్ చేసినప్పుడు మన మనసుని ట్రిగర్ చేసి మనలో ఉన్న జంతు ప్రవర్తనని మన సోయిని కోల్పోయేసి మన క్యారెక్టర్ మీద, సమాజం మీద, మన కుటుంబ సభ్యుల మీద పడి ఛిద్రమవుతున్న వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి నేను లిక్కర్ వద్దంటున్నాను. అవి వద్దంటున్న వాళ్ళు అది వేరే రీజన్స్ ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ గో ఇన్ దట్. సో అటు చాలా విషయాలు మనం చేయకుండా ఉండాల్సినవి ఉన్నాయి. అవన్నిటికీ కారణం అవన్నీ మనము మాట్లాడుకుంటే అయితే ఎక్కడ మార్పు రావాలి? వ్యవస్థలో మార్పు రావాలా? గవర్నమెంట్లో మార్పు రావాలా? తాగే జనాల్లో మార్పు రావాలి. ఎందుకంటే గవర్నమెంట్ సైడ్ నుంచి బెల్ట్ షాపులు వద్దు అని చెప్పేసి చాలా వరకు మూలాల నుంచి బెల్ట్ షాపులను తొలగించారు. వైన్ షాపులు అయితే అవైలబుల్గా ఉన్నాయి, అది అందరికీ ఎరకనే. సో బెల్ట్ షాపులను తీసేసారు. ఒకప్పుడు తెలంగాణ గూడల్లో కూడా బెల్ట్ షాపులు ఉండేవి, ఇళ్లల్లో కూడా అమ్మే పరిస్థితి ఉండేది. వాటిపైన కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది గవర్నమెంట్. కానీ మార్పు ఎక్కడి నుంచి రావాలి? మరి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అవేర్నెస్ చేస్తున్నారు. ఇక మీలాంటి వాళ్ళైతే దావత్ చేసుకోండి దారు వద్దు అంటున్నారు. కానీ మార్పు ఎక్కడి నుంచి రావాలి? ఎట్లా రావాలి? ఇది సాంస్కృతిక ఉద్యమం, సోషో కల్చర్ మూమెంట్ కింద వస్తేనే ప్రజలలో ఆ ఆలోచనని డెవలప్ చేయగలిగితే ఈ లిక్కర్ కన్జంప్షన్ కాకుండా లైఫ్ని ఎట్లా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ కదా.
సో దీనికి ఆల్టర్నేట్స్ కనుక్కొని చేసి అది హెర్క్యులన్ టాస్క్, చాలా పెద్ద టాస్క్, నేను ఒప్పుకుంటా, చాలా కష్టమవుతుంది. నాలాంటి వాళ్ళు చాలామంది కావాలి. ఆలోచన చేస్తే ప్రజలనే మనం కన్విన్స్ చేయగలిగితే ఒక్కొక్క చిన్నగా అది పోతుంది, డెఫినెట్గా పోతుంది. మరి అది పెద్ద టాస్క్, నా లైఫ్ టైంలో అవుతుందా కాదా, ఎంతమందిని మారుస్తారా అనేది అది చాలా పెద్ద ప్రశ్న. బట్ ఈ నాకున్న 5 అనుభవం సంవత్సరాల్లో నాకున్న అనుభవం ఎంతమందిని మార్చగలిగినరు? చాలా మందిని మార్చగలిగిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ బ్రోక్ దట్ ఇన్హిబిషన్, పీర్ ప్రెషర్ని ఎదుర్కొనే ఒక శక్తిని నేను చాలా మందికి ఇవ్వగలిగిన. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కొంచెం పేద కుటుంబము, బట్ కల్చరల్గా వాళ్ళకి చాలా ప్రెషర్ ఉన్నది. అరే చుట్టాలకు పోయాలని ఏదో చిన్న ఫంక్షన్ చేసుకున్నారు. ఇదివరకు అవుతున్నప్పుడు చాలా అవుతుండే, అది కూడా పోస్తుండే, ఏదో గొడవ అవుతుండే, మళ్ళీ ఫంక్షన్ అంతా ఖరాబ్ అవుతుండే. ఈసారి మేము పోయాము అని అన్నారు. వాళ్ళు తర్వాత నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినారు, అబ్బా భలే ఉంది సార్, పంచడం మంచిగా అయింది, ఒక 2-3 అలిగిరు కానీ మాకు ఆ గిల్ట్ లేదు, అసలు ఎంత తేడా కనిపిస్తుంది, వీ ఎంజాయ్డ్ ఎ లాట్. పిల్లలు ఆడుకున్నారు, లేడీస్ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. మీరు చూస్తున్నారు ఆ ఫంక్షన్లో అదేదో మూలకాలు తాగుతారు చేస్తారు, అక్కడ ఆగదు ప్రాబ్లం. తాగితే అందులో ఎవడో ఒకడో కంపు చేస్తాడు, లేకుంటే వాడే బయటకు వెళ్ళి ఏమన్నా అయిందనుకోండి, ఆ గిల్ట్ మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది, లైఫ్ లాంగ్, జీవితాంతం మొత్తం. ఒక ఆడ చచ్చిపోయిండో లేకుంటే హ్యాండిక్యాప్ అయ్యిండో ఏదన్నా పొరపాటు అయిందని అందరూ ఒక తీరుగా ఉండడు కదా. ఆ గిల్ట్ ఇంకేం సెలబ్రేషన్ అందులో మనకు తెలియక, ఇది ఒక రకమైన అన్నెసరీ సోషల్ నామ్ అయి కూర్చున్నది. మనకు తెలియకుండానే చాలా తప్పులు చేస్తున్నాం. సో అందుకనే మనం అక్కడి నుంచి బయటపడి ప్రత్యామ్నాయాలు కనుక్కోవాలి. నిజంగా మంచిగా ఎంజాయ్ చేసినారు కదా, మంచిగా తిన్నారు, మాట్లాడుకున్నారు, పోయినారు, ఇంకేముంది. అసలు నీకు స్ట్రేంజ్గా అనిపించచ్చు, అలాంటి 100 నాకు సాయంత్రం కలిస్తే మంచిగా తాగాలి అని కలిసి తాగటం కాదు, వాళ్ళు ఇంకా వేరే విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు వాటిని మీరు నెగిటివ్గా, ఇన్ఫీరియర్గా చెప్తున్నారు. వాడు తాగకపోవటము అనేది చాలా మంచి క్వాలిటీ కదా. తాగవా బై అంటే మీ ఒక్కరికి తాగకపోతే, అరే నేను ఎందుకు నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అర్థం కాదు. ఐఎమ్ వెరీ లైక్, నేను తాగకపోవటాన్ని ఒక మంచి విలువగా, ఉన్నతమైన విలువగా నా సెన్సెస్ని కంట్రోల్ చేసుకొని నేను డిసిప్లిన్గా ఉన్నాను అనుకుంటా. వై టు గివ్ యూ ఎక్స్ప్లెనేషన్, ఐ షుడ్ బి అప్రిషియేటెడ్, నాకు గౌరవించాలి అనేది నా పాయింట్. సో మరి పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్పి కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చెప్పే రోజులు ఇవి, ఇవ్వాలనుకోవచ్చు, రేపు అనుకోవచ్చు. ఎస్. సో అందరికీ ఏదో ఒక రెజల్యూషన్ పెట్టుకుంటారు, ఏదో ఒకటి వదిలేయాలి అని అనుకుంటారు. మరి చేగో గారి రెజల్యూషన్ ఏంటి? ఈ పాత సంవత్సరంలో ఏం వదిలేయాలనుకుంటారు, కొత్త సంవత్సరంలో ఏం రెజల్యూషన్స్తో ముందుకు పోతారు? నేను పర్సనల్గా అడుగుతున్నారా? చేగో గారిని అడుగుతున్నాను. నేను ఈ ఉద్యమాన్ని ఇంకా కన్స్ట్రక్టివ్గా గ్రౌండ్లోకి తీసుకువెళ్ళాలి, అండ్ చాలా నాలాంటి వాళ్ళ అవసరం ఎక్కువ ఉన్నది అనేది అయితే కనిపిస్తుంది. సో ప్రభుత్వాన్ని సరే ఇప్పటి వరకు ప్రీచ్ చేశాం, ఇది తప్పు అని చెప్పాము, నాకు మంచి సపోర్టే వచ్చింది. కానీ ఆల్టర్నేట్స్, వాళ్ళకు రెవెన్యూ మోడల్ ఉంది, ఐ హ్యావ్ టు క్రియేట్ ఆల్టర్నేట్ రెవెన్యూ మోడల్. అండ్ ఇంకోటి డిఅడిక్షన్ సెంటర్స్ పెట్టాలి. సరే రవి మీరు చేస్తున్నారు, కానీ ప్రతి దగ్గర ఎట్లయితే వైన్ షాప్కి పోతారో అట్లా డిఅడిక్షన్ సెంటర్ కూడా సమాచారం ఉండాలి. అలాంటి వాటి మీద నేను ఎక్కువ ఫోకస్ చేసి ఈ ఉద్యమాన్ని గ్రౌండ్లోకి తీసుకెళ్లాలనేది నా ఆలోచన ఉంది. సో అది నేను చేస్తాను. కొత్త సంవత్సరం రెజల్యూషన్, కొత్త సంవత్సరం అది. ఇంకా పాత సంవత్సరంతో పాటు క్యాలెండర్తో పాటు ఇంకేం వదిలేస్తున్నారు మరి ఇయర్? నేను ఒక 2 నెలలైంది వదిలేసేసి, 3 పూటలు తినట్లేదు, ఒకటే పూట. అది ఇంకా ఒక 5-6 సంవత్సరాలు కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఫుడ్ హ్యాబిట్ లో చేంజ్, ఫుడ్ హెల్త్ కాన్షియస్ గా మారిండ్రు. అవును, అది వ్యక్తిగతం. 3 పూటలు తినండి, ఆరోగ్యంగా ఉండండి, తిండి మనకు అవసరము. బట్ ఫర్ మీ ఐ హ్యావ్ సమ్ ఇష్యూ, హెల్త్ ఇష్యూస్, హెల్త్ కాన్షియస్ గా ఉండాలి చేసుకున్నాను. సో దానివల్ల ఒక ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే బ్యాడ్ అనుకుంటున్నారో అవన్నీ వదిలేస్తున్నారు, అవాయిడ్ చేస్తున్నారు. నాకు అవసరం లేదు 3 పూటలు తిండి. సో ఐ హ్యావ్ కట్ మై ఇంటేక్. సో అది
నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేయాలి, అట్లీస్ట్ 3-4 ఇయర్స్ కంటిన్యూ చేయాలి. Mm. బట్ ఐ ఎంజాయ్ ఫుడ్, Mm. టేస్ట్ ఎంజాయ్ చేస్తాను. బట్ ఇంటేక్ చాలా మ్యాక్సిమం కట్ చేయాలనేది నా పర్సనల్ రెజల్యూషన్. డన్, సూపర్, ఆల్ ది బెస్ట్ అండి. Thank మీరు you. పెట్టుకున్న రెజల్యూషన్ రీచ్ కావాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చలో అయితే ఈ ఇంటర్వ్యూలో దారు వితౌట్ దావత్ అనే సోషల్ యాక్టివిస్ట్తో మనం మాట్లాడినాం. అయితే కేవలం మాటలో ఇంటర్వ్యూ మాత్రమే కాదు, హ్యాస్పర్ ఆఫ్ లా కావచ్చు, లేదంటే నిన్న మొన్న రిలీజ్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా రిలీజ్ చేసిన దాంట్లో కూడా యాక్సిడెంట్ కేసులు పెరిగినాయి. అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇష్యూస్లో కూడా ఆల్కహాల్ అడిక్షన్ ఉండి కావచ్చు, లేదంటే ఆల్కహాల్ త్రూ వచ్చే హెల్త్ ఇష్యూస్ కూడా ఇంక్రీజ్ అయినాయి. సో మన హెల్త్ని మనం కాపాడుకోవాలా వద్దా, దారు వితౌట్ దావత్ చేసుకోవాలా, దారు విత్ దావత్ చేసుకోవాలా అనేది ఎవరి పర్సనల్ ఆలోచనతో వాళ్ళు ఈ న్యూ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలనేది ఇష్యూ మీకే వదిలేస్తున్నాం. అండ్ చాలామంది కూడా పాత సంవత్సరంలో పాత హ్యాబిట్స్ని వదిలేసేయాలి, హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళా కలుద్దాం.